సో ఇతను వచ్చేసి దగ్గర దగ్గర ఒక ముగ్గురిని అయితే చంపడం అయితే జరిగింది. ఒక టైగర్ కా ఓ నైస్. సో ఇవి చూడొచ్చు, ఇవి పులి యొక్క దంతాలంట, ఇవి పులి దంతాలంట. ఇవేమో ఎంతమంది తలలు నరికితే అంతమంది తలలు వీలైతే ఒక మెడల్ లెక్క వేసుకుంటారు. ఇవాళ సంప్రదాయం అంట ఇట్లా వేసుకోవడము. సో మీరు చూడొచ్చు ఈ టాటోలు ఇట్లా ఇవన్నీ. సో ఇట్లా ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీసం దగ్గర సో మొత్తం ఒళ్ళు మొత్తం టాటోలు అయితే వేసుకున్నారు. మీరు చూడొచ్చు ఈ పర్సన్ని ఎట్లున్నాడు. ఇండియా మయన్మార్ బార్డర్లో లోంగ్వా అనే గ్రామంలో భయంకరమైన తెగ నివసిస్తున్నారు. వారే హెడ్ హంటర్స్, కోన్యాక్ ట్రైబ్ అని పిలుస్తారు వీళ్ళని. వీళ్ళు మనుషుల తలని నరికి వారి ఇంట్లో భద్రపరుచుకుంటారు. ఇంకా ఇట్లాంటివి ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ ఆమ్ వినయ్ అండ్ యువర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో గైస్, మనమైతే ఇవాళ ఒక స్పెషల్ ట్రైబ్ దీన్ని కలవడానికి అయితే వచ్చాము. ఎందుకు స్పెషల్ మీకు ముందు తెలుస్తుంది. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి లోంగ్వా అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కయాంకు ట్రైబ్ అయితే ఒకటి ఉంటుంది. వీళ్ళు వచ్చేసి హెడ్ అయితే అంటు చేసేవాళ్ళు, ఒకప్పుడు తలల్ని నరుకొని ఇంట్లో అయితే భద్రపరిచేవాళ్ళు. సో ఇది వినడానికి చాలా వియర్డ్గా అనిపించుండొచ్చు. ఇంకెవరైనా చిన్నపిల్లలు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా చూడకండి. కొంచెం భయంకరంగా ఉంటాయి వాళ్ళ ఫేస్లు కానీ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ. సో మనమైతే ఇప్పుడైతే ఆ హెడ్ హంటర్స్ని అయితే కలుద్దాము, వాళ్ళ గురించి తెలుసుకుందాము. వాళ్ళు ఎలా లైఫ్ని అయితే చేస్తున్నారు, ఎలా లీడ్ చేస్తున్నారు, ఒకప్పుడు వాళ్ళు హెడ్ని ఎలా ఆన్ చేసేవాళ్ళు, అసలు ఏంది ఆ స్టోరీ, హెడ్ హంటర్ స్టోరీ ఏంది అయితే మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. మనమైతే ఇప్పుడైతే ఇండియా మయన్మార్ బార్డర్లో ఉన్నాము. మీరు చూడొచ్చు. సో ఇది మయన్మార్ బార్డర్, అది ఇండియా నాగాలాండ్ బార్డర్. సో చూడొచ్చు. సో మనమైతే ఇప్పుడైతే ఇండియా మయన్మార్ బార్డర్లో ఉన్నాము. సో ఇక్కడ ఇదే ప్లేస్లో మనకైతే ఇక్కడ ఉండే కింగ్ అయితే మనమైతే పరిచయం చేసుకుందాము. ఇక్కడ కింగ్ ఉంటాడు, హెడ్ హంటర్స్ వాళ్ళ కింగ్ అయితే ఉంటాడు. సో ఆ కింగ్ని కలిసి అసలు ఏంది హెడ్ హంటర్ స్టోరీ ఏంది మనం మొత్తం కంప్లీట్గా అయితే తెలుసుకుందాము. సో ఇక లెట్స్ గో. అండ్ ఈ వీడియోని అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ని మీరైతే తెలుసుకోగలుగుతారు. అసలు హెడ్ హంటర్ స్టోరీ ఏందో మీకు కూడా తెలుస్తుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ని మీరు చూస్తున్నందుకు మీరు చేయాల్సింది ఒకటే, ఖచ్చితంగా నా కోసం కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ మన ఛానల్ అయితే బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ కంట్రీస్ అయితే కంటెంట్ అయితే మనమైతే తీయబోతున్నాము. బ్యాక్ టు బ్యాక్ కంట్రీస్ అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో మనమైతే ఇక ఈ హెడ్ హంటర్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు రెడీ అయితే ఒక లైక్ చేసుకోండి. సో మనమైతే పోదాం పదండి ఇక. సో చూడొచ్చు, మయన్మార్ ఇండియా బార్డర్ ప్లేస్ ఇది అంటారు దీన్ని. సో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. చీఫ్ ఇక్కడనే ఉంటారంట, ఈ విలేజ్ యొక్క రాజు, హెడ్ హంటర్. సో ఈ విధంగా అయితే ఉంది, మొత్తం హ్యాండ్మేడ్తో చేసినవి. సో చూడొచ్చు. సో వాటర్ తాగడానికి బ్యాంబూతో చేసింది. సో ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ. సో హెడ్ హంటర్ ఒక తల నరికితే ఇది ఒక తల నరికితే ఒకటి, రెండు తలలు నరికితే రెండు. సో ఇట్లా ఎన్ని తలలు నరికితే అన్ని ఇట్లాంటి బొమ్మలు అయితే వేసుకుంటారు. మీరు చూడొచ్చు మొత్తం. సో మొత్తం హ్యాండ్మేడ్. సో చూడొచ్చు ఎంత బాగున్నాయి ఇవి నిజంగా. కానీ మనం వేసుకుంటే చాలా గలీజ్ ఉంటుంది. ఇవి ట్రైబ్స్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మనం గుర్తుగా ఇక్కడ వచ్చినందుకు మనమైతే ఇంటికైతే తీసుకుపోవచ్చు. సో నిజంగా చాలా బాగుంది, నైస్. సో చూడొచ్చు. సో గైస్, మనం ఇట్లా ఎంటర్ అవుతామో లేదో చూడొచ్చు. మొత్తం కొమ్ములు, ఇవి బర్రె కొమ్ములో దేని కొమ్ములో చూడొచ్చు, ఎంతో పెద్దగా ఉన్నాయి కొమ్ములు. సో చూడొచ్చు, కొంచెం భయం అయితే అనిపిస్తుంది. చూడొచ్చు, ఇగో అమ్మ బాబోయ్, ఓయ్ చాలా భయంకరంగా అనిపిస్తుంది. కాకపోతే మనం చూడొచ్చు ఇట్లా ఎంట్రన్స్లోనే ఇట్లా ఈ విధంగా అయితే పెట్టుకున్నారు. సో ఇది వాళ్ళ ఆచారం అంట, ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ విధంగా అయితే వాళ్ళైతే పెట్టుకుంటారు. సో ఇట్లా ఎద్దు కొమ్ములు కానీ, మనుషుల పుర్రెలు కానీ. సో ఇంకా మనం మనుషుల పుర్రెలు కూడా చూద్దాము. సో ఇది కూడా చూడొచ్చు, మొత్తం కట్టుతో చేసారు. సో చూడొచ్చు, అమ్మ బాబోయ్ ఎంత క్రేజీగా ఉంది అసలు నిజంగా. సో మీరు చూడొచ్చు, మొత్తం రాజు కింద చీఫ్ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళంతా. సో ఇదైతే వాళ్ళ కిచెన్. సో ఈ విధంగా అయితే ఉంది కిచెన్. సో గైస్, మనమైతే ఇప్పుడైతే హెడ్ హంటర్స్ యొక్క కింగ్, ఇప్పుడు ఈ విలేజ్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్కి అయితే మొత్తంకి అయితే ఇతనే కింగ్. చూడొచ్చు. సో గైస్, మనమైతే ఇప్పుడైతే ఈ విలేజ్ యొక్క కింగ్ని అయితే గెలవడానికి వచ్చాము. సో ఇప్పుడు హెడ్ హంటర్స్ ఉన్నారు కదా, ఆ హెడ్ హంటర్స్కి మొత్తం ఇప్పుడైతే ఈయననే చీఫ్. ఇప్పుడు ఈ మొత్తం ఈ విలేజ్కి ఈయననే కింగు. ఈ విలేజ్ కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్లకు మొత్తము ఈయననే కింగు. మొత్తం ఈయన పేరుతోనే నడుస్తుంది. అంటే ఇప్పుడు మన సైడు ఒక సీఎం కానీ ఇట్లా ఆ విధంగా ఇప్పుడు
ఈ విలేజ్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్లకు కానీ సో వాళ్ళందరికీ ఇతనే కింగు. సో రాజు అన్నట్టు మొత్తానికి ఈ రాజు మొత్తం పరిపాలిస్తాడు ఈ విలేజ్ని, ఇంకా కింద ఉన్న విలేజ్లని, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజ్లని మొత్తము ఈ హెడ్ హంటర్స్ యొక్క కింగ్. సో ఇతనే పాలిస్తాడు అన్నట్టు. నైస్ టు మీట్ యూ సార్. సో నైస్ టు మీట్ యూ. సో కింగ్ చూడొచ్చు. సో ఇతను వచ్చేసి మొత్తం 3 హెడ్స్ని అయితే హంట్ చేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు, ఇది ఒకటి ఉంటే ఒక తల నరికినట్టు, ఇవి 2 ఉంటే 2 నరికినట్టు, ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఇతను వచ్చేసి 3నైతే హెడ్ అయితే చేయొచ్చు. సో ఇది చూడొచ్చు. సో ఇతని పేరు ఆయన చీఫ్, లోంగ్వాకి చీఫ్ అని చూడొచ్చు. సో మీరు చూడొచ్చు, ఈ మొత్తము దంతాలు, ఏనుగు దంతాలు. సో చూడొచ్చు. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది మీట్ అవ్వడం. సో నైస్ టు మీట్ యూ సార్. సో మనమైతే ఇప్పుడైతే ఇంకా మొత్తం ఓల్డ్ ఏజ్లో ఉన్న హెడ్ హంటర్స్ని అయితే కలుద్దాము ఇంకా కాసేపట్లో. మొత్తం ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఇతను కొంచెం యంగ్ ఉన్నాడు, యంగ్ చీఫ్, మొత్తం కొంచెం నాలెడ్జ్ ఉంటుందని ఆ విధంగా చేసి ఉండొచ్చు చీఫ్ లెక్క. మనమైతే ఇప్పుడైతే మొత్తం ఓల్డ్ ఏజ్లో ఉంటారు చూడండి. సో వాళ్ళని అయితే కలుద్దాము, కలిసి మొత్తం హిస్టరీ ఇంకా డీప్లీ తెలుసుకుందాం మనమైతే. సో ఇంకా పదండి, ఇక వెళ్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడైతే హెడ్ హంటర్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. అసలు హెడ్ హంటర్స్ అసలు ఏంది, సో వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయితే మనమైతే అవుదాము, తెలుసుకుందాము అసలు హెడ్ హంటర్స్ ఎట్లా హంట్ చేసేవాళ్ళు, అసలు ఏంది వాళ్ళు ఎలా ఉన్నారు. సో నేనైతే మీకు ముందే చెప్పిండొచ్చు. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఒక స్పెషల్ స్టోరీ అయితే మనమైతే ఒక వాయిస్ ఓవర్ ఇస్తూ మనమైతే ఒక వీడియో అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే మనం అది చేద్దాము. కాకపోతే ఇప్పుడైతే మనమైతే హెడ్ హంటర్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూడొచ్చు వాళ్ళ ఇల్లు. హలో, హాయ్. చూడొచ్చు బుడ్డగాళ్ళు ఎంత క్యూట్ ఉన్నారో. మనమైతే హెడ్ హంట్ చేసిన ఒక పర్సన్ దగ్గరికి వచ్చాము. సో ఇతను వచ్చేసి దగ్గర ఒక 3 అయితే చంపడం అయితే జరిగింది. ఒక 3 హెడ్ హంటర్స్ ఇది చేయడం అయితే జరిగింది. సో నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇతన్ని కలిసినందుకు. మీరు చూడొచ్చు. సో ఇది వాళ్ళ సింబల్. ఏ క్యా హే? టైగర్ కా. ఓ నైస్. సో ఇవి చూడొచ్చు, ఇవి పులి యొక్క దంతాలంట, పులి యొక్క దంతాలంట ఇవి. ఇది వచ్చేసి వాళ్ళు ఎంతమంది చంపితే అంతమంది లెక్క మెడల్ అయితే చేస్తారు. సో ఏ క్యా హే? అచ్చా. సో ఇది వాళ్ళ సంప్రదాయం అంట ఇట్లా వేసుకోవడము. సో మీరు చూడొచ్చు ఈ టాటోలు ఇట్లా ఇవన్నీ. సో ఇట్లా ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీసం దగ్గర సో మొత్తం ఒళ్ళు మొత్తం టాటోలు అయితే వేసుకున్నారు. మీరు చూడొచ్చు ఈ పర్సన్ని ఎట్లున్నాడు. సో వీళ్ళైతే చాలా డేంజర్ పర్సన్ లెక్క ఒకప్పుడైతే ఉంటుండే. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు మన మతం అయితే మార్చుకున్నారో, ఎప్పుడైతే క్రిస్టియన్ లోపలికైతే వచ్చారో అప్పటి నుంచి అయితే హంటింగ్ లాంటివి, హెడ్ హంటింగ్ లాంటివి అయితే చేయడమే జరగలేదు. వీళ్ళు ఎట్లా లీడ్ చేస్తారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు హెడ్ హంటర్స్ వదిలేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఒక 50-60 సంవత్సరాలు పైగానే అయిపోయింది వీళ్ళు హెడ్ హంటర్ చేయడం మానేసి. ఎప్పుడైతే క్రిస్టియన్ లోటికి కన్వర్ట్ అయ్యారో అప్పటి నుంచి అయితే వీళ్ళైతే హెడ్ హంటింగ్ లాంటివి అట్లాంటివి అయితే మొత్తం అయితే బంద్ చేశారు. వాళ్ళు స్వచ్ఛమైన జీవితాన్ని అయితే పొందుతున్నారు. ఒకవేళ హెడ్ హంట్ చేసినా కానీ వీళ్ళు ప్రతి క్షణం అయితే భయంగా ఇంకా వేరే విలేజ్ నుంచి వచ్చి వీళ్ళకి చంపే విధంగా కొంచెం భయంగా ఉంటుండే. కాకపోతే క్రిస్టియన్ నుంచి మారిపోయినప్పటి నుంచి చాలా ప్రశాంతమైన జీవితం అయితే వీళ్ళైతే కొనసాగిస్తున్నారు. సో మీరు చూడొచ్చు, వీళ్ళు మొత్తం ట్రెడిషనల్ ఇల్లులు అయితే ఉంటున్నాయి. మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తుండొచ్చు. సో చూడొచ్చు గడ్డితోని సో ఈ విధంగా అయితే ఉంది ఇల్లు. మొత్తం లైట్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. మొత్తం ఆర్గానిక్ ఫుడ్ అయితే వీళ్ళైతే తింటారు. చాలా మంచిగా అనిపించింది వీళ్ళని చూసి. నిజంగా కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం మా టాటోలు అవి చూసేసరికి చాలా భయం వేసింది. సో తర్వాత కొంచెం లోకల్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత కొంచెం ఇస్ రియల్లీ ఓకే, మీరు వెళ్ళొచ్చు, వారితో మాట్లాడచ్చు. ఒకప్పుడైతే వాళ్ళైతే హెడ్ హంటింగ్ అయితే చేస్తుండే, కాకపోతే ఇప్పుడైతే అట్లాంటివి అయితే ఏం చేయట్లేదు అని చెప్పేసి మనకు కొంచెం ధైర్యం ఇచ్చారు. అప్పటి నుంచి మనమైతే కొంచెం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ సో అట్లాంటివి అయితే మనం చేసాము. మీరు చూడొచ్చు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడొచ్చు. ఇలా వేషమే ఈ మెడల ఇవి పులి దంతాలంట. ఇవేమో ఎంతమంది తలలు నరికితే అంతమంది తలలు వీళ్ళైతే ఒక మెడల్ లెక్క వేసుకుంటారు. సో ఇక్కడ వీళ్ళకు ఒక ఆచారం ఉంటుంది. ఎంతమందికి అయితే మనమైతే హెడ్ హంట్ చేస్తామో అంత
ఎక్కువ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో సో వాళ్ళకి మంచి గౌరవం అనేది, మంచి ఒక పొజిషన్ అనేది, ఒక స్టేజ్ అనేది, ఒక మంచి హై క్వాలిఫికేషన్ లాగా అయితే చెప్పొచ్చు మనమైతే. సో నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ హై క్వాలిఫికేషన్ ఉంటే ఒక కింగ్ లెక్క ఎవరైతే ఎక్కువ హెడ్ హంట్ చేస్తారో లైక్ ఒక 10 అందరికంటే ఎక్కువ ఎవరైతే హెడ్ హంట్ చేస్తారో వాళ్ళకైతే మంచి పొజిషన్ ఉంటుంది. లైక్ కింగ్ లెక్క ఒక విలేజ్ని మొత్తం రూల్ చేయొచ్చు వాళ్ళు. సో ఈ విధంగా అయితే ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు ఉండే. ఇప్పుడైతే అట్లాంటివి హంటింగ్ అట్లాంటివి అయితే ఏం చేస్తలేరు. కాకపోతే వీళ్ళు వచ్చేసి మనకు జంగల్లో అయితే వెళ్తున్నారు. జంగల్ ఉంటే కదా అడవిలోకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన పశువులను అయితే వేటడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా అయితే వీళ్ళైతే హంటింగ్ అయితే చేస్తుర్రు. సో ఇప్పుడైతే మనుషులను అయితే అసలు హంట్ చేస్తలేరు. కాకపోతే అడవిలోకి వెళ్ళి జంతువులని మనం వినొచ్చు. జింకల్ని కానీ ఇంకా బఫెల్లో, అడవి బఫెల్లో ఉంటాయి. అడవి బఫెల్లో కానీ ర్యాబిట్స్ కానీ సో ఇట్లాంటివి అడవి పందులు కానీ జంతువులు మన అడవిలో దొరికే జంతువులను అయితే వీలైతే వేటడం అయితే జరుగుతుంది. సో మనమైతే అన్ఫార్చునేట్లీ మనమైతే మిస్ అయ్యాము హంటింగ్ని చూడడం కానీ ఎక్స్ప్లోర్ చేయడం కానీ. సో వీళ్ళు ఎవ్రీ వీక్లో ఒక్కసారి కాకపోతే 2 సార్లు అయితే వెళ్తారు. మనకైతే అంత టైం లేదు. సో నేను వెళ్దాం అనుకుంటున్నాను కానీ కాకపోతే ఇక్కడ మనకు ఫుడ్ కానీ అవన్నీ ఏమంతా ఒంటికైతే పడతలేదు. అసలు 2 రోజుల నుంచి అసలు మనమైతే ఫుడ్ అయితే తినలేదు. సో అందుకోసమే నేను వెళ్ళదలుచుకోలేరు. అసలు ఫుడ్ ట్రై చేయాలని చాలా ఉంది, కాకపోతే మనమైతే ట్రై చేయలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా వద్దాం నాగాలాండ్ని, అవన్నీ మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం హెడ్ హంటర్స్తో అయితే కొంచెం హ్యాపీగా కొంచెం టైం అయితే స్పెండ్ చేద్దాము, వీళ్ళ గురించి తెలుసుకుందాము. సో అసలు ఏంది అవన్నీ అయితే మనమైతే తెలుసుకుందాం. ఓకే, సో అప్పటి వరకు మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే బ్యాక్ టు బ్యాక్ కంట్రీస్ అయితే తిరగబోతున్నాము, చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము. సో అదనమాట. సో గైస్ చూడొచ్చు మొత్తం జంగల్ అంటే జంగల్. రాత్రికి అయితే విభత్సంగా చలి పెడుతుంది. ఇంకా వింటర్ సీజన్లో అయితే ఇంకా పిచ్చ చలి అయితే పెడుతుందంట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరింట్లో కూడా ఒక ఫ్యాన్ కూడా లేదు. మనం దాంపూస్లో చూసినట్టు నేపాల్లో. చాలా బాగుంది విలేజ్. చూడొచ్చు లోకల్స్, నైస్, వెరీ నైస్. నిజంగా మొత్తం మౌంటైన్స్, అమేజింగ్. మొత్తం పచ్చగా ఉంది. నాకు ఇట్లా గ్రీన్ అంటే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను. ఎటు చూసినా గ్రీన్ 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 స్వచ్ఛమైన ఆక్సిజన్ అయితే నేనైతే పీల్చుకుంటున్నా. సిటీలలో ఉంటే మాత్రం ఆ పొల్యూషన్ భరించడం మన వల్ల కాదు. అమేజింగ్, చాలా చాలా బాగుంది నిజంగా. సో చూడొచ్చు మొత్తం కొండల పైన ఇల్లులు. ఒక్కొక్క ఇల్లుకు చాలా చాలా దూరం అయితే ఉన్నది. మొత్తం గడ్డితోని చేసుకున్న ఇల్లులు. సో అది చూడొచ్చు ఎంత క్రేజీగా ఉందో అసలు వ్యూ. మొత్తం మబ్బులు అయితే కప్పేసాయి, లేకపోతే మనమైతే మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ కిందేదో పండుగ అవుతున్నట్టుంది. సో ఈ పందిని అయితే కొయ్యబోతారు ఇంకా కొద్దిసేపు అయితే. మొత్తం కట్టేశారు దాన్ని. సో అదే వ్యాన్లో అయితే తీసుకొచ్చారు. ఇది ఊరు పంది. ఇట్లాంటివి తినడానికి అయితే ప్రిఫర్ చేయొద్దు ఎప్పుడు కూడా. అడ్డమైన అడవి పంది తినాలి. అడవి పంది చాలా చాలా మంచిది. నేను తిందాం అనుకుంటున్నా, కాకపోతే మనం ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఫుడ్ అది అయితే ట్రై చేయలేదు. సో అందుకోసమే మనమైతే ట్రై చేయాలని ఉన్నది, మీకు చూపించాలని ఉన్నది ఎట్లా చేస్తారు ఏం కథ. మనం ఇంకా ఎక్కడైనా మనం ఎట్లా కూడా ఇంకా చాలా కంట్రీస్ అయితే వెళ్తాము. అక్కడ కూడా కొన్ని ప్లేస్లు ఉన్నాయి, నాకు తెలుసు అవి ఏంటియో. అక్కడ కూడా ఇట్లాంటివి ఫుడ్స్ అయితే రెగ్యులర్గా తింటూ ఉంటారు. సో అక్కడ మనం కవర్ చేద్దాం. అక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ మనకు కరెక్ట్ అనుకూలంగా ఉంటాయి అప్పుడు. సో అప్పుడు చూపిస్తాం అసలు కర్రీస్ ఎలా తయారు చేస్తారు. 2 కళ్ళు సరిపోవట్లేదు బ్రో. అమేజింగ్ అంటే అమేజింగ్ వ్యూ నిజంగా. ఇక్కడ నుంచి నిజంగా అబ్బా ఇది కదరా అని అమ్మ. అసలు ఆ క్లౌడ్స్ ఇట్లా లేకపోతే క్లియర్గా కనిపిస్తుండే మనకు. నిజంగా అమేజింగ్ అంటే అమేజింగ్ వ్యూ. అబ్బా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీకు కనిపిస్తుంది కావచ్చు ఇప్పుడు ఆ పొగ మంచు ఎట్లా పోతుందో చూడండి మీరు. చూడండి మేఘాలు అంటారు, పొగ మంచు అంటారు. నాకైతే క్లారిటీ తెలియదు. నేనైతే మేఘాలు అంటున్నా, ఒకసారేమో పొగ మంచు అంటున్నా. చూడవచ్చు ఎట్లా పోతున్నాయి మేఘాలు. నిజంగా చాలా బ్యూటిఫుల్. సో గైస్ మీరు చూడొచ్చు ఎట్లా పోతుంది. ఇగో ఫాగ్ మొత్తం. ఇగో అదే తేమ అంటారు కదా, కొండల్లో నుంచి వచ్చే తేమ ఇట్లా నా కళ్ళ ముందు ఇట్లా పోతుంది. నేను నేపాల్లో క్రిస్టల్ క్లియర్గా చూసిన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నాగాలాండ్ ఆల్మోస్ట్ మనం మయన్మార్ బార్డర్లో ఉన్నాము. సో ఇప్పుడు కూడా మనమైతే క్లియర్గా చూస్తున్నా. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా నేచర్ ఉంటే అబ్బా నాకైతే అసలు వదల బుద్ధి కాదు.
సో ఆల్మోస్ట్ వర్షం పడేలా ఉంది. నిన్న ఫుల్ వర్షం, నిన్న మొత్తం కంప్లీట్గా అసలు ఎక్స్ప్లోర్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ ఉండే నిన్న. కాకపోతే మొత్తం వర్షం డిసప్పాయింట్ చేసింది. ఆ వర్షం పడడంతో ఇంకా ప్రకృతి అయితే ఇంకా కొంచెం మంచిగా కలర్ఫుల్గా అయితే తయారైంది. సో ఇవాళ కూడా వర్షం పడేలాగా ఉంది. ఇవాళ కూడా పడితే ఇవాళ కూడా ఎక్స్ప్లోరింగ్ మొత్తం ఆగిపోతుంది. సో విలేజ్ అయితే చాలా చాలా బాగుంది. సో చూడొచ్చు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇట్లా క్లౌడ్స్ కళ్ళ ముందు పోతున్నాయి. ఇగో మీకు కనిపిస్తుందో లేదో ఈ కెమెరాలా కానీ చూడవచ్చు. మొత్తం ఇంకా మొత్తం అది మొత్తం కింద, ఇది మొత్తం మనమైతే మొత్తం టాప్లో ఉన్నాం ఇప్పుడు. మొత్తం కింద మొత్తం మస్తు కింద పోతే మనం కిందకి రీచ్ అవుతాం. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ పైన ఉన్నాం ఇప్పుడు మనం. విలేజ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ మనమైతే ఒక కొండ అయితే ఎక్కినాము. ఎక్కేటప్పుడు అయితే దూల తీరిపోయింది. మీకు చూపిస్తాను, నేను షూట్ చేయడం మర్చిపోయినా. అది అసలు దారి ఎట్లుంటుంది, అడవిలో నుంచి మనమైతే పైనకైతే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అక్కడ అది కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం మబ్బుతో నిండిపోయింది. కాకపోతే అది వచ్చేసి చర్చ్, అక్కడ చర్చ్ ఉంటుంది. సో ఇప్పుడన్నా కనిపిస్తుంది లేదు చూద్దాం. కనిపిస్తుందిరా, ఇది వచ్చేసి చర్చ్. సో ఇది వచ్చేసి చర్చ్. సో హెడ్ హంటర్స్ ఎప్పుడైతే వాళ్ళు క్రిస్టియానిటీ మతం అయితే ఎప్పుడైతే తీసుకున్నారో, సో అప్పటి నుంచి అయితే హత్యలు చేయడం కానీ హెడ్ హంటింగ్ చేయడం కానీ మొత్తం అయితే మానేశారంట. సో నిజంగా ఒక్కోసారి చూడొచ్చు, హోయ్ అక్కడ మౌంటైన్స్ కూడా ఉన్నాయి. అమేజింగ్ అంటే అమేజింగ్ నిజంగా. హాయ్, హలో. సో చూడొచ్చు, లోకల్స్ చాలా బాగున్నారు. సో చూడొచ్చు, వావ్ అమేజింగ్ విలేజ్. చూడొచ్చు మొత్తం గడ్డితోని, మొత్తం నేచర్ని చాలా గట్టిగా నమ్ముతున్నారు ఇక్కడ వాళ్ళు. మనం నేపాల్లో దాంపూస్ అనే ప్లేస్ అయితే చూసాం కదా, సో దానిలాగానే అనిపిస్తుంది. కాకపోతే అక్కడైతే మనమైతే పెద్ద మౌంటైన్స్ రేంజ్ అయితే చూడొచ్చు. ఇక్కడ అట్లా ఏం లేదు. సో నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే నిజంగా. మీరు చూడొచ్చు మొత్తం మౌంటైన్స్. ఆ మౌంటైన్స్లో నుంచి మొత్తం తేమ వస్తుంది, ఇట్లా మేఘాలు అయితే వస్తున్నాయి. అక్కడ మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకే తెలియదు. సో అదైతే మొత్తం పెద్దను. సో మీకు ఆల్రెడీ తెలుసు మనమైతే ఇప్పుడు ఇండియా మయన్మార్ బార్డర్లో ఉన్నాము. ఈ విలేజ్కి వచ్చేసి లొంగ్వా అని అయితే పిలుస్తారు. సో నాకైతే నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది, టోటల్లీ వర్త్ అనిపిస్తుంది. సో స్టార్టింగ్లో వచ్చినప్పుడు అబ్బా ఎందుకు వచ్చినారా బాబు, ఫుడ్ మంచిగా లేదు, స్టే మంచిగా లేదు, మొత్తం పైసలు మొత్తం బర్బాద్ అవుతున్నాయి అనుకున్నా. కాకపోతే ఎప్పుడైతే నేనైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినో, నాకు ఫుడ్ అవసరం లేదు, పడుకోవడానికి స్టే అవసరం లేదు, ఈ అందమైన ప్రదేశాన్ని ఆస్వాదిస్తున్నా, సంతోషిస్తున్నా. మనం ట్రావెలింగ్ అంటేనే ఇదే కదా, మనం ఇట్లాంటి అద్భుతాలు చూస్తేనే కదా మనమైతే చాలా థ్రిల్ అవుతాము. సో అందుకోసమే టోటల్లీ వర్త్ అనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే చాలా ఖర్చు అయితే చేసుకొని వచ్చినాము. సో మనం గోరఖ్పూర్ నుంచి మనకు ఏది దొరకపోయేసరికి సెకండ్ డేసో థర్డ్ డేసో టికెట్ బుక్ చేసుకున్నాము 2500తోని. సో మళ్ళీ అక్కడ నుంచి మనం గోరఖ్పూర్ నుంచి అయితే మనమైతే మళ్ళీ డైరెక్ట్ దిమ్మపూర్ వచ్చాము. దిమ్మపూర్ నుంచి మళ్ళీ సో మన బ్రో అయితే చూడొచ్చు, పంది మాంసంని మనం ఇంత ముందు చూసాం కదా, కోసాం. సో నమస్తే భయ్యాజీ, నమస్తే. మీట్ చూపిస్తున్నారు చూడండి. రైట్ సో చూడొచ్చు, పందిది లివరు, కాళ్ళు, నైస్. మూడు సో 320 రూపాయలకైతే కేజీ, 320 రైట్, 320 per kg. సో చూడొచ్చు, మనమైతే లోకల్స్తో అయితే ఉన్నాము. సో వీళ్ళందరూ హంటింగ్ అయితే వెళ్తారు, హంటింగ్ జాతినే. సో అడవిలోకి అయితే హంటింగ్ అయితే వెళ్తారు, గన్స్ కానీ కత్తులు కానీ తీసుకొని. సో ఇప్పుడైతే వీళ్ళందరూ ఫ్యామిలీ అయితే మంచిగా పంచుకుంటారు. సో మొత్తం ఫుడ్ అయితే పంచుకుంటారు. సో నిజంగా నైస్ టు మీట్ యూ గైస్. నమస్తే, బాయ్. హలో వెయిట్. సో గైస్, మనమైతే ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఒక హెలిప్యాడ్ అనే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది విలేజ్లో, లొంగ్వా విలేజ్లో. సో నేనైతే ఇప్పుడైతే అక్కడైతే ఉన్నాను. సో నాకైతే నిజంగా ఇక్కడ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మౌంటైన్స్ రేంజ్ అయితే మొత్తం మనమైతే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఇంకోటి చెప్పాలంటే నాకు ఒక మౌంటైన్ రేంజ్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం క్లౌడ్స్ అయితే నిండిపోయింది. మీరు చూడొచ్చు, మొత్తం క్లౌడ్స్ ఎవ్రీవేర్. క్లౌడ్స్ అంటే క్లౌడ్స్, మొత్తం క్లౌడ్స్తో అయితే నిండిపోయింది. ఇంకా ఇక్కడ ఫుట్బాల్ కూడా ఆడుతారు వీళ్ళు, రెగ్యులర్గా ఫుట్బాల్ ఆడుతారంట. ఇంకా మయన్మార్ కూడా వెళ్తారంట. మనం మయన్మార్ వెళ్ళినాం అనుకో, ప్రాణాలతో రావడం చాలా కష్టం, అంత డేంజర్. పోవాలనుకుంటే డైరెక్ట్ మనం వీసా ప్రాపర్గా వెళ్తే ఏం కాదు, కాకపోతే ఇట్లా డైరెక్ట్గా ఇల్లీగల్గా వెళ్తే మాత్రం చాలా కష్టం. చూడొచ్చు, మొత్తం క్లౌడ్స్ అయితే నిండిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విలేజ్ అయితే. సో నిజంగా అమేజింగ్ అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ లెక్క అయితే చెప్పొచ్చు ఈ లొంగ్వా విలేజ్.
ఎందుకంటే ఇది ఇండియా మయన్మార్ బార్డర్లో ఉంటుంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనం చెప్తూనే వచ్చాము అప్పటి నుంచి. కాకపోతే నిజంగా అమేజింగ్ అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే జరిగింది ఇక్కడ. చాలా చాలా బాగుంది. ప్రజలు కానీ నేను కానీ సో వాళ్ళందరూ కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. దిమాపూర్లో మాత్రం అలా అయితే లేదు సిచ్యువేషన్. ఒక టూరిస్ట్ని చూస్తే ఒక శత్రువును చూసినట్టు ఆ విధంగా అయితే చూస్తుర్రు. సో చూడొచ్చు మొత్తం ఇట్లా క్లౌడ్స్ నా కళ్ళ ముందు. నేనైతే నిజంగా ఇప్పటివరకు నా లైఫ్లో చూడలే. ఇగో చూడొచ్చు. సో చూడొచ్చు మొత్తం క్లౌడ్స్. ఇగో మొత్తం అంటే మొత్తం క్లౌడ్స్. నిజంగా అమేజింగ్. సో ఇప్పుడు మనకైతే మన బ్రో కూడా వచ్చాడు మనకు మొత్తం మన విలేజ్ మొత్తం చూపించడానికి. నిజంగా థ్యాంక్ యూ. నామ్ బోలా భయ్. మంతు అంట. మనకైతే మంచిగా మొత్తం ఆ టవర్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్కి అయితే మనకైతే తీసుకెళ్తా అంటున్నాడు. సో మనం కూడా వెళ్దాం ఇతనితో. సో ఇక లెట్స్ గో. ఫుల్ దమ్ వస్తుంది చెప్తాగు. సో గైస్ మనమైతే ఇప్పుడైతే మొత్తం ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి వ్యూస్ కానీ చూస్తే మాత్రం 2 కళ్ళు కాదు కదా, మళ్ళీ మర్చిపోలేరు ఇట్లాంటి వ్యూ చూస్తే. ఒక్కసారి ఆగండి చూపిస్తా. అప్పట్లోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. మనమైతే బ్యాక్ టు బ్యాక్ కంట్రీస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం, మీ అందరికీ తెలిసే. ఇప్పుడు వ్యూ అయితే చూపిస్తా చూడండి. ఎవిగో అమేజింగ్ అంటే అమేజింగ్ వ్యూ. రియలీ క్రేజీ అంటే క్రేజీ ఉంది నిజంగా. మీరు చూడొచ్చు. అబ్బబ్బబ్బబ్బా మొత్తం ఈ లుంగ్వా వ్యాలీ మొత్తం ఇక్కడ నుంచి అయితే మనమైతే కవర్ చేయొచ్చు. మీరు చూడొచ్చు ఆ క్లౌడ్స్ కానీ. వర్షం పడేది ఉండే కాకపోతే పడలేదు. అమేజింగ్ అంటే అమేజింగ్ వ్యూ రియల్లీ. చూడొచ్చు. వారే వా అబ్బబ్బబ్బబ్బా నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా ఇట్లాంటి వ్యూ నేను చూస్తున్నందుకు. అమేజింగ్. बहुत बढ़िया, बहुत अच्छा है भाई. मैं सोचा नहीं था ऐसा होता है. మీరు చూడొచ్చు మొత్తం ఎంటైర్ విలేజ్ చూడొచ్చు. మొత్తం కొండల్లో ఉంది విలేజ్ మొత్తం. ఇక్కడ ఒక ఇల్లు, ఆ కొండల పైన ఇల్లు, మొత్తం పైననేమో ప్రిన్స్ ఉంటాడు, రాజు ఉంటాడు. హోయ్ అమేజింగ్ అమేజింగ్ బ్యూటిఫుల్ క్రేజీ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఒక్కసారి చూడొచ్చు. అబ్బబ్బబ్బబ్బా ఏం వ్యూరా బాబు. లోంగ్వా విలేజ్. ఇండియా మయన్మార్ బార్డర్. క్రేజీ ఎక్స్పీరియన్స్. సో గైస్ మీరు చూడొచ్చు మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 ఆ రేంజ్లో అవుతుంది. మీరు చూడొచ్చు మొత్తం చీకటి అయిపోయింది. మనమైతే ఇప్పుడు